హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మనకు వీడియో చేయడం జరిగిందండి. ఇన్ని రోజులు కొంచెం నేను బిజీలో ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను. అందరికీ కూడా సారీ. సో ఈరోజు నేను ఒక మంచి వీడియో తీసుకొని రావడం జరిగిందండి మీకు అందరి కోసం. అది ఏంటంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2024కి సంబంధించి. ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2024కి సంబంధించి అందరు కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కోసం రెడీగా ఉన్నారనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో అందరికీ డౌట్ ఉండవచ్చు, ఏంటది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2024కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్. అందరికీ డౌట్ ఉండవచ్చు, అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి అయితే. సో ఫస్ట్ అయితే మనకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కాదు. ఫస్ట్ ఏంటంటే మనకు తెలిసి ఎగ్జామ్ సిటీ అలాగే వచ్చేసి ఎగ్జామ్ డేట్ అనేది ముందుగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామ్ సిటీ అలాగే వచ్చేసి ఎగ్జామ్ డేట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేసి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడైతేనే మీకు వీడియో అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వీక్షిస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఎదుగుతుందో అది ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతానండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి, అంటే సారీ ఈ ఎగ్జామ్ డీటెయిల్కి సంబంధించి. సో ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను కదా, ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుందండి. సో ఈ యొక్క ఇంటర్ఫేస్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే వచ్చేసి యూజర్ పాస్వర్డ్. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటంటే మీరు అప్లై చేసినాక మీ యొక్క పీడిఎఫ్ అనేది ఉంటుంది కదా, అప్లికేషన్ పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. అది చెక్ చేసుకోండి. ఒకవేళ అది కూడా లేదు, మీ దాంట్లో మర్చిపోయారు అనుకుంటే మాత్రం ఫర్గట్ డీటెయిల్స్ కూడా మనకు కొట్టే అవకాశం కూడా మనకి కింద మెన్షన్ చేశాడు. ఫర్గట్ డీటెయిల్స్ కొట్టగానే మీ యొక్క కొత్తగా మళ్ళీ ఏమంటారు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మీకు రావడం జరుగుతుంది. యూజర్ పాస్వర్డ్ అనేసి అయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ వచ్చేసి ఏం లేదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్తే ఇందులో పాస్వర్డ్ అనేసి అనమాట. సో నేను ఇందులో నెంబర్ ఎంటర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈ యొక్క నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అదే అలాగే పాస్వర్డ్ అండి. ఈ యొక్క పాస్వర్డ్ కొట్టగానే కింద మనకు క్యాప్షన్ అడుగుతాడు. ఈ యొక్క క్యాప్షన్ ఎంటర్ చేయాలి. చూడండి, 595599 చేయగానే ఎంటర్ కొట్టగానే మనకు లాగిన్ అయితే కొట్టగానే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సార్ చూడండి, ఈ విధంగా ఎంటర్ కొట్టగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇవ్వడం రావడం జరుగుతుంది. చూడండి సార్, మన డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా మనకు మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ చూడండి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, మీ యొక్క పేరు వస్తుంది, అలాగే వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ వస్తుంది, అలాగే జెండరు, అలాగే మీ యొక్క కమ్యూనిటీ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి గమనించగలరు. అలాగే ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇక్కడ కింద మెన్షన్ చేశాడు. చూడండి ఇక్కడ మనకి ఎగ్జామ్ డీటెయిల్స్ అనేసి అయితే మనకి క్లారిటీగా ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఏమంటారు టెస్ట్ సిటీ అండి. ఏదైతే ఎగ్జామ్ సిటీ ఏదైతే ఉంటుందో మనకు కింద మెన్షన్ చేశాడు. చూడండి, హైదరాబాద్లో సిటీ ఉన్నది. అలాగే టెస్ట్ ఎగ్జామ్ సిటీ వచ్చేసి హైదరాబాద్. అలాగే ఎగ్జామ్ స్టేట్ వచ్చేసి మనకు తెలంగాణలో అండి. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 7 మార్చ్ 2025. షిఫ్ట్ వచ్చేసి మనకు 2వ నెంబర్ షిఫ్ట్, అంటే సెకండ్ షిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఓపెన్ చేయగానే మీ యొక్క షిఫ్ట్ ఇలా తెలుసుకోవచ్చు. అలాగే 3 షిఫ్ట్లు ఎగ్జామ్ ఉంటుందండి. 3 షిఫ్ట్లలో ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మనకు కింద క్లారిటీ మెన్షన్ చేస్తారు. చూడండి, ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మనకు రిపోర్టింగ్ టైం వచ్చేసి 7:30కి ఉంటుందండి. సో గేట్ క్లోజ్ టైం వచ్చేసి మనకు 8:30కి 7:30కి స్టార్ట్ అవుతుంది. 8:30కి మనకు గేట్ క్లోజ్ చేస్తారు. 8:30 తర్వాత 1 నిమిషం లేట్గా వచ్చినా కూడా మిమ్మల్ని ఎంటర్ అయితే చెయ్యరు. 100% నేను క్లారిటీ ఇస్తాను. 1 నిమిషం లేట్గా వెళ్ళినా కూడా 100% లోపలికి రానివ్వరు. కాబట్టి గమనించగలరు. సో ఎగ్జామ్ డేట్ స్టార్టింగ్ టైం వచ్చేసి మనకు 9కి స్టార్ట్ అవుతుందండి. సెకండ్ షిఫ్ట్ విషయానికి వచ్చేసరికి అయితే చూడండి, రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకు 11కి స్టార్ట్ అవుతుంది.
అలాగే గేటు క్లోజింగ్ టైం వచ్చేసి మనకు 12కి అయితే గేట్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగే స్టార్టింగ్ టైం వచ్చేసి మనకు 12:30కి స్టార్ట్ అవుతుంది. అలాగే థర్డ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే మూడవ షిఫ్ట్ చూసుకున్నట్లయితే మనకు 2:30కి అనేది రిపోర్టింగ్ టైం స్టార్ట్ అవుతుందండి. ఈ యొక్క గేట్ క్లోజింగ్ టైం వచ్చేసి మనకు 3:30కి క్లోజ్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ స్టార్టింగ్ టైం వచ్చేసి మనకు 4కి అయితే స్టార్ట్ అవుతుంది. సో మన టైం వచ్చేసి 90 మినిట్స్ అండి. గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది, గమనించగలరు. క్వశ్చన్స్ వచ్చేసి మాత్రం 120 క్వశ్చన్లు, 90 నిమిషాలు, గమనించగలరు. అందరికీ డౌట్ ఉండవచ్చు, టెస్ట్ సిటీ ఇచ్చాడు, అలాగే టెస్ట్ ఎక్కడ ఉంటుందనే స్టేట్ ఇచ్చాడు, అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు, కాకపోతే సెంటర్ అనేది ఇవ్వడం లేదు అనేసి అయితే చాలామందికి డౌట్ రావడం జరుగుతుంది. సో దాని గురించి నేను క్లారిటీగా చెప్తాను, వినండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఎగ్జాము ఇప్పుడు 7కు ఉందనుకో, చూడండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. 7కు ఉన్నది కాబట్టి 7కు ఉందంటే మనకు 10 రోజుల ముందు మనకు ఎగ్జామ్ సిటీ, అలాగే డేట్, ఎగ్జామ్ సిటీ, టెస్ట్ సిటీ, అలాగే ఎగ్జామ్ డేట్ అయితే మనకు 10 రోజుల ముందు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్కి 4 రోజుల ముందు ఏదైతే మీ ఎగ్జామ్ డేట్ ఉందో అది 4 రోజుల ముందు మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. అందులో అడ్మిట్ కార్డ్ అంటే అదే ఆల్ టికెట్ అడ్మిట్ కార్డ్ అనేసి అంటారు. ఆల్ టికెట్లో మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ సిటీ ఉంటుంది. ఒకసారి అయితే గమనించండి. మళ్ళీ చెప్తున్నాను, 10 రోజుల ముందు మీకైతే 10 రోజుల ముందు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అంటే సిటీ తెలుస్తుంది, అలాగే వచ్చేసి ఎగ్జామ్ డేట్ తెలుస్తుంది. 4 రోజుల ముందు అయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇంకొకటి, మీ యొక్క ఫస్ట్ ఇంటర్ఫేస్లో మీ యొక్క నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఏంటంటే మీ యొక్క ఇంకా చార్ట్ ప్రిపేర్ చేయలేదనేసి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఎందుకంటే మీ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది కొంచెం లేట్గా ఉంటుంది కాబట్టి ఇవాళ చెక్ చేశారనుకో, మళ్ళీ ఒకసారి రేపు కూడా చెక్ చేయండి. తెల్లారిగానే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. మీ యొక్క ఎగ్జామ్ సిటీ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు డాక్యుమెంట్లు మాత్రం తీసుకువెళ్ళాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే సార్ నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫస్ట్లీ మనకు మెయిన్గా అడ్మిట్ కార్డ్ అండి. అడ్మిట్ కార్డు ఇంపార్టెంట్. అలాగే అడ్మిట్ కార్డుతో పాటు మీ యొక్క పాస్పోర్టు 3 months బ్యాక్ది పాస్పోర్ట్ 100% ఉండాలండి. పెన్ను ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ సెంటర్లోనే ప్రొవైడ్ చేస్తారు, గమనించగలరు. ఇంకొకటి, చెప్పల మీద వెళ్తే తొందరగా మేము ఎంటర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. షూలు ఇవన్నీ వేసుకుంటే మాత్రం అవన్నీ ఇప్పిస్తారు. సో షూలు ఇప్పేసుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి మైండ్గా ప్రశాంతంగా ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికైతే ఫ్రీ మైండ్తో వెళ్ళండి. అలాగే మీ యొక్క ఐడెంటిటీ కార్డు ఒకటైతే తీసుకుని వెళ్ళండి. ఆధార్ కార్డు కానీ ఏమంటారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, లైసెన్స్ కానీ ఏది ఉన్నా కూడా మీ యొక్క కార్డు, ఐడెంటిటీ కార్డు ఏది ఉన్నా కూడా ఒక తీసుకొని అయితే వెళ్ళండి. అలాగే SC ST వారికి మనకు ట్రైన్ ఫ్రీ అనేసి ఛార్జ్ అయితే మనకు ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క నోటిఫికేషన్లో. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎగ్జామ్కి 10 రోజుల ముందు అంటే ఆల్రెడీ విడుదల చేసే ఉంటాడు. ఒకసారి అందరూ కూడా ఈ యొక్క సైట్లోకి వెళ్ళండి, వెళ్ళి చూడండి. మీ యొక్క SC ST వారికి అయితే మనకు ట్రైన్ ఫ్రీ ఛార్జ్ అయితే ఉంటుందండి. అది ఒకసారి గమనించగలరు, చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకొని ఒక PDF ఉంటుంది, ఆ PDF తీసుకొని మీరు ట్రైన్ వాళ్ళకి చూపెడితే తప్ప మీకు అతడు ఫ్రీగా పోనిస్తాడు, లేదంటే మాత్రం మీరే ఇబ్బంది పడతారు. ఒకసారి గమనించండి. సో ఇదండి ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.